నిన్నటి తరంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన చిరంజీవి సినిమాలకి కొంత విరామమిచ్చి ఖైదీ నంబర్ 150తో తాను ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ కింగ్ నేనని నిరూపించారు. డివైడ్ టాక్ తో కూడా పలు రికార్డులు కొల్లగొట్టారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్లను దాటి షేర్ల పరంగా తెలుగు ఇండస్ట్రీలో రెండవ పెద్ద సినిమాగా నిలిచింది ఖైదీ నంబర్ 150. చిరంజీవి చిరు విరామం తీసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా ఎదిగారు. పవన్ క్రేజ్ ముందు ఎవరైనా, అది చిరు అయినా దిగదుడిపే అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ చిరు ఖైదీ నంబర్ 150తో తన సత్తా ఏంటో చాటారు. పవన్ ఆ రికార్డ్ ని ఈజీగా కొట్టేయచ్చు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఎన్నో అంచనాలతో విడుదలైన కాటమరాయుడు అటు నిర్మాతలకి ఇటు బయ్యర్లకి నిరాశ కలిగించింది. ఖైదీ నంబర్ 150 రికార్డులు కొల్లగొట్టడం విషయం అటుంచితే అసలు దాని దరిదాపుల్లో కూడా వెళ్లే అవకాశం లేదు అని అంటున్నారు. మొదటి వారాంతంలో ఖైదీ నంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా 52 కోట్ల పైగా వసూళ్లు రాబట్టగా కాటమరాయుడు 45 కోట్లు మాత్రమే సాధించింది. ఇదిలా ఉంటే కలెక్షన్లు ఈ రోజు నుంచి మొత్తంగా డ్రాప్ అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదే గనక నిజమైతే పవన్ తనని తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి అన్నయ్య ఎప్పటికీ బాక్స్ ఆఫీస్ కి అన్నయ్య అంటున్నారు. మరి మీరేమంటారు?